ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని, విరమణ అనంతరం వారి భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పరిపాలనాధికారిని డాక్టర్ ఎస్ లావణ్యకుమారి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాదాపు 36 సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన శేఖర్ ఉద్యోగ ధర్మం, నిబద్ధతతో నిర్వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ ప్రయోజనాలు సభికుల హర్షధ్వానాలు నడుమ అందించారు. ఏపీ ఎన్జీఓ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది శేఖర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొండేపూడి శేఖర్, శ్రీదేవి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం సంగీత విభావరి ఆత్మీయ విందు జరిగింది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఏడీ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఏఓ శేషేంద్ర శర్మ, ఎన్జీఓ నాయకులు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా రామ్మోహన్ రావు, పివి కృష్ణ, పాలపర్తి మూర్తిబాబు, మీనాక్షి, జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, వివిధ విభాగాల ఉద్యోగులు, శేఖర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. A beautiful and also the most efficient wife, because the efficiency increases day by day, and without an efficient wife no man can survive and no man can prosper. ఎంతమంది ఒప్పుకుంటారు? Yes. So I congratulate Mrs. Shekhar, Sridevi Shekhar, for bringing him up and making him to stand high in the society, and also to turn out the work in a very efficient way. And 36 years of service in one place is really an achievement and also a boon for him. ఎందుకు అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రతి ఉద్యోగం. ఒకే చోట 36 సంవత్సరాలు చేయడం అంటే దట్స్ రియల్లీ అన్ అచీవ్మెంట్. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 36 years నేను హాస్పిటల్, మనం కొంచెం హాస్పిటల్ ఎక్కడ ఇవ్వాలి, లేదంటే లావ్ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ శేఖర్ గారు టు డొనేట్ సంథింగ్ ఓన్లీ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఆర్ మేబీ టు ద ఆఫీస్ వేర్ యువర్ కలీగ్స్ విల్ సిట్ అండ్ విల్ రిమెంబర్ యూ ఫర్ ద నెక్స్ట్ 36 years. అండ్ థ్యాంక్ యూ. I pray God to give you a healthy life all over. Thank you. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సూపరింటెండెంట్ గారికి డాక్టర్ లావణ్యకుమారి గారు, అలాగే అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి శ్రీధర్ గారికి, ఏవో శర్మ గారికి, అలాగే ఎన్జిఓ నాయకులు రామ్మోహన్ రావు గారు, ఆశీర్వాదం గారు, శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, మూర్తిబాబు గారు తదితరులందరికీ, నాతోటి సహా ఉద్యోగులకు, బంధుమిత్రులకు, విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ కోటి శత సహస్ర నమ సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఈరోజు ఎంత ఇలా ఉన్నాను అంటే, నాకు మేము 6 బ్రదర్స్, కొండేపూడి బ్రదర్స్ 6, వాళ్ళ సహకారంతో నేను పిల్లల్ని కానీ నా కుటుంబాన్ని కానీ ఈ రీతిలో తీసుకురావడానికి వాళ్ళు కూడా భాగస్వాములు. నాకు జన్మ అంటూ ఉంటే మళ్ళీ మా తల్లిదండ్రులకే పుట్టాలని. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమం తర్వాత విందు ఏర్పాటు చేయడమైంది. ఆ విందుని కూడా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఫాదర్ అంటే నాకు సంతోషం. మీరు ఎవరేమనుకున్నా ఇక్కడ తర్వాత ఆయన చేశారు. ఆ పిల్లల్ని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు. అతని జీవితం పండినట్టుగా లెక్క. రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుండేటప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఒకసారి మూల్యాంకనం చేసుకుంటా జీవితం ఎలాగా గడిచింది, ఏంటి సంగతి అని, పిల్లలు ఎలాగ వచ్చారు, పిల్లలు ఎలా డెవలప్ అయ్యారని చూస్తే మనందరికీ చాలా చాలా సంతోషం. వాళ్ళ వృద్ధి కూడా మనందరం సంతోషించేటట్టుగా, ఒక రకంగా అసూయపడేటట్టుగా అంత చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దారు. పిల్లలు ప్రజలు ఇంకా కావాల్సిందేముంది. రిటైర్మెంట్ ఫంక్షన్ పెద్ద విషయం కదా. అతను రెగ్యులర్గా అతని కళల్లో అతను జీవిస్తాను, ఇంకా పర్వాలేదు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, శేఖర్ గారు మరి 36 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సర్వీసు ఒక జీజీహెచ్ హాస్పిటల్లో చేయటం చాలా గొప్ప విషయం. అందులో కూడా అసోసియేషన్స్కి ఎంతో సహకరిస్తూ
ఉద్యోగులందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడం, మా అందరితోటి కూడా ఎంతో సరదాగా ఉండటం, ఆయనకి హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం. దురదృష్టవశాత్తు ఆయన బ్రదర్ సీరియస్ అయినప్పుడు మేము ఇద్దరం కూడా ఒక చోట ఉన్నాం. అక్కడి నుంచి హాస్పిటల్కి ఒకటి నేను పాపం వెళ్ళారు. చాలా దురదృష్టకరం. ఆయన కూడా ఉంటే చాలా బాగుండని చెప్పి మా ఆశీర్వాదం గారు కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఆశీర్వాదం గారు, శ్రీనివాస్ గారికి, నాకు ఈ శేఖర్ గారు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా చాలా ఆయన కొన్ని సమావేశాల్లో ఆయనతో సాంగ్స్ పాడమని కూడా మేము అడగడం కూడా జరిగేది. మంచి సింగర్. అదేవిధంగా ఆనిముత్యాల లాంటి యశస్విని, అదేవిధంగా వారి అమ్మాయిని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి.